Hare Krishna. Let's start with the intermediate first year economics 10 mark series. Critically examine the classical theory of employment. అమ్మ దీంట్లో మనకి 3 dimensions ఉంటాయి. వన్ వచ్చి గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం, సెకండ్ వన్ వచ్చేసి మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం, థర్డ్ వన్ వచ్చేసి లేబర్ మార్కెట్ ఈక్విలిబ్రియం. దిస్ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ 3 dimensions. వన్ ఈస్ గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం, నెక్స్ట్ వన్ ఈస్ మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం, the third one is labor market equilibrium. Amma heading illa rasese we have 3 dimensions in the classical theory of employment and rasese deentlo em cheyalante first one goods market equilibrium, money making equilibrium, next one vachesi లేబర్ మార్కెట్ ఈక్విలిబ్రియం. తర్వాత దీంట్లో ఏం చేయాలంటే మీనమ్మా ద క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సేల్స్ లా మార్కెట్. అంటే ఈ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దేనిపైన డిపెండ్ అయి ఉందంట? సేల్స్ లా మార్కెట్ పైన డిపెండ్ అయి ఉందంట. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సేల్స్ లా మార్కెట్ ఎక్స్ప్లెయిన్స్ ద గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం. అంటే గూడ్స్ పైన డిపెండ్ అయి ఉందంట. గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం అన్నాడు కాబట్టి దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? అన్ని గూడ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లా ఈజ్ జనరలీ ఇంటర్ప్రెట్ ద సప్లై ఆల్వేస్ ఈక్వల్ టు ద డిమాండ్. ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ హ్యాజ్ ఎస్ ఈక్వల్ టు డి. అమ్మ దీంట్లో ఏం చెప్పాడంటే సప్లై ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు డిమాండ్ అంట. అంటే సప్లై కర్వ్ ఇది మామూలుగా దీంట్లో వేసుకుంటే ఒక కర్వ్ లాగా వేసుకుంటే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ దీంట్లో ఏముందంటే దిస్ ఎస్ఎస్ ఇస్ ద సప్లై కర్వ్, డిడి ఈజ్ ద డిమాండ్ కర్వ్. అంటే సప్లై ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద డిమాండ్. అంటే సప్లై ఎప్పుడు డిమాండ్కి ఈక్వల్గా ఉంటుందంట. దీన్ని ఏమంటామంటే గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం. క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ 3 dimensions. వన్ ఇస్ గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం, మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం, నెక్స్ట్ వన్ ఇస్ లేబర్ మార్కెట్ ఈక్విలిబ్రియం. తర్వాత ఫస్ట్ వన్ దాంట్లో ఏముందంటే గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియంలో ఏం చెప్పాడంటే సేల్స్ లో మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుందంట. ఇంకొకటి అంటే గూడ్స్ మార్కెట్ ఈక్విలిబ్రియం కోసం చెప్తుందంట. థర్డ్ వన్ వచ్చేసి ఏం చెప్తుందంట దట్స్ సప్లై అండ్ డిమాండ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్, దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఎస్ ఈక్వల్ టు డి. అయిపోయిందమ్మా, ఇంకేం లేదు. ఈజీ, దీన్ని ఈజీ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం. అమ్మా ఇది మార్కెట్ అమ్మా, మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం. మనీ మార్కెట్ ఈక్విలిబ్రియంలో ఏముందంటే ఈనండమ్మా ద క్లాసికల్ ఎకనామిస్ట్ అగ్రీ that the part of income may be saved, but this saving is gradually spent on the capital goods. అంటే దీంట్లో ఏం చెప్పాడంటే ద పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ సేవ్డ్ అంట. ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు అనుకో, ఇన్కమ్ ఉంటుంది. ఎక్స్ అనే పర్సన్ 10,000 ఎర్న్ చేస్తున్నాడు అనుకో, ఆ 10,000 మొత్తం స్పెండింగ్స్ చేయడు. దాంట్లో కొంచెం పార్ట్ 1,000 ఉండొచ్చు, 1,500 ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ హిజ్ ఎక్స్పెన్సెస్ అండ్ హిజ్ ఇన్కమ్ హీ మైట్ సేవ్ సర్టన్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1,000 తీసుకుందాం. ఆ పార్ట్ ఆఫ్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్లో నుంచి కొంచెం పార్ట్ ఏం చేస్తున్నాడంట, సేవింగ్ చేస్తున్నాడంట. ఈ సేవింగ్స్ అన్నీ అక్యూములేట్ టుగెదర్ చేసి 1 month 2 months 1 year వరకు యాడ్ టుగెదర్ అన్నీ చేసేసుకుంటే ఫిక్స్ లేదమ్మా టైం వరకు అన్నీ యాడ్ టుగెదర్ చేసి సేవింగ్స్ అన్నీ అక్యూములేట్ టుగెదర్ చేస్తే ఆ అక్యూములేట్ చేసిన అమౌంట్ని మొత్తం అమౌంట్ని ఏ గూడ్స్ పైన డిపెండ్ చేస్తాడంట, స్పెండ్ చేస్తాడంట, క్యాపిటల్ గూడ్స్ పైన స్పెండ్ చేస్తాడంట. మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం ఏం చెప్తుందంటే క్లాసికల్ ఎకానమిస్ట్ అగ్రి ఏం చేసిరంటే ఒక పర్సన్ పార్ట్ ఇన్కమ్, ఒక ఇన్కమ్లో నుంచి ఒక పార్ట్ను వాళ్ళు సేవ్ చేస్తే సేవ్ చేసిన ప్రతి ఇన్కమ్ని ఎక్కడ స్పెండ్ చేస్తాడంట, క్యాపిటల్ గూడ్స్ పైన స్పెండ్ చేస్తాడంట. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద క్యాపిటల్ గూడ్స్ ఈజ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. అంటే క్యాపిటల్ గూడ్స్ పైన స్పెండ్ చేస్తున్నాడు కానీ అది ఫ్యూచర్లో ఏమైపోతుంది, అది ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. అర్థమైందమ్మా? దిస్ ఇస్ మనీ మార్కెట్ ఈక్విలిబ్రియం దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ గ్రాఫ్. ఆన్ ఓఎక్స్ యాక్సిస్ వీ హావ్ టేకెన్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఆన్ ఓవై యాక్సిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం మెజర్ చేస్తున్నాం. ఇక్కడ ఏముంది, ఎస్ఎస్ అంటే సేవింగ్స్, ఐఐ అంటే ఇన్వెస్ట్మెంట్. దీంట్లో ఏం పెట్టాడంటే ఓఎం అవుట్పుట్, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతే అయిపోయింది. ఐ ఈక్వల్ టు ఎస్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, ఎస్ ఈక్వల్ టు సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు సేవింగ్స్. ఇక్కడనేమో డిమాండ్ ఈక్వల్ టు సప్లై, సప్లై ఈక్వల్ టు డిమాండ్ అయినా ఇలా రాసేది. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ వచ్చేసి లేబర్ మార్కెట్ ఈక్విలిబ్రియం. ఏసీపీక్యూ సజెస్ట్ ద రిడక్షన్ ఇన్ ద వేజెస్ విల్ రిమూవ్ ద అన్ఎంప్లాయ్మెంట్. అమ్మ రిడక్షన్ ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్కి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, ఎక్స్ అనే పర్సన్ ఎక్కడో పని చేస్తున్నాడు, హీఈస్ గెట్టింగ్ 10,000. ఇప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రిజాల్వ్ చేయాలంటే ఈ ఎక్స్ అనే పర్సన్కి ఇచ్చే 10,000 నుంచి 1,000 డిడక్ట్ చేసి 9,000 ఇద్దామంటున్నాడు. ఎవరు అంటున్నారు?
ఒక ఎకానమిస్ట్. ఆ ఎకానమిస్ట్ ఎవరు ఏసీపీక్యూ సజెస్టెడ్ దట్ ద రిడక్షన్ ఇన్ ద వేజెస్ విల్ రిమూవ్ ద అన్ఎంప్లాయ్మెంట్. అంటే వేజెస్లో ఉన్న అమౌంట్ని తగ్గిస్తే మనకు ఏం ప్రాబ్లం సాల్వ్ అవుతుందంట? అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంట. ఎవరు చెప్పారు? ఏసీపీక్యూ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వేజ్ కట్ పాలసీ. అమ్మ ఇక్కడ ఏం చేస్తున్నాం? 10,000 X%కి శాలరీ ఉంది, దాంట్లో నుంచి డిడక్షన్ చేస్తున్నాం, కట్ చేస్తున్నాం కొంచెం అమౌంట్. ఆ కట్ చేసిన దాన్ని ఏమంటామంటే వేజ్ కట్ పాలసీ. అంటే వేజ్ని మనం ఏం చేస్తున్నామమ్మా? కట్ చేస్తున్నాం కదా, అందుకోసం దాన్ని ఏమంటామంటే వేజ్ కట్ పాలసీ అంటాం. దీంట్లో సప్లై ఆఫ్ లేబర్, డిమాండ్ ఆఫ్ లేబర్ రెండు కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. సప్లై ఆఫ్ లేబర్ అంటే ఏంటంటే ద వేజెస్ ఇంక్రీజెస్ సప్లై ఆఫ్ లేబర్ ఇంక్రీజెస్. అంటే వేజ్ ఇంక్రీజ్ అయిందనుకో సప్లై ఆఫ్ లేబర్ కూడా ఏమవుతుందంట? ఇంక్రీజ్ అవుతుందంట. వేజెస్ ఇంక్రీజెస్, సప్లై ఆఫ్ లేబర్ ఇంక్రీజెస్. ఇఫ్ వేజెస్ డిక్రీజెస్, సేమ్ అలానే వేజెస్ ఒకవేళ డిక్రీజ్ అయిందంట అయితే ఏమవుతుంది? సప్లై ఆఫ్ లేబర్ కూడా ఏమవుతుందంట? డిక్రీజ్ అవుతుందంట. ద సప్లై ఆఫ్ లేబర్ కర్వ్ ఈజ్ పాజిటివ్. అంటే ఇవి రెండింటి మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉందమ్మా? పాజిటివ్ రిలేషన్షిప్. అంటే వేజెస్ ఇంక్రీజ్ అయితే సప్లై ఇంక్రీజ్ అవుతుంది, వేజెస్ డిక్రీజ్ అయితే సప్లై డిక్రీజ్ అవుతుంది. దీనికన్నా ముందు ఆన్సర్స్లో కూడా చెప్పానమ్మా, ప్రైస్ ఇంకా సప్లై హ్యాస్ ఎ పాజిటివ్ రిలేషన్షిప్. ఇక్కడ ఏముంది? వేజెస్ ఇంకా సప్లై ఆల్సో హ్యావ్ ఎ పాజిటివ్ రిలేషన్షిప్. వెన్ ద వేజ్ ఇంక్రీజెస్ సప్లై ఆల్సో ఇంక్రీజెస్, వెన్ ద వేజ్ డిక్రీజెస్ సప్లై ఆల్సో డిక్రీజెస్. దట్ ఈస్ నథింగ్ బట్ ద సప్లై ఆఫ్ లేబర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డిమాండ్ ఫర్ లేబర్. ఏంటంట? డిమాండ్ ఫర్ లేబర్ ఈక్వల్ టు ఇఫ్ ద వేజెస్ ఇంక్రీజ్. ఒకవేళ వేజెస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఫర్ లేబర్ డిక్రీజెస్. డిమాండ్ ఫర్ లేబర్ ఏమవుతుందంట? డిక్రీజ్ అవుతుందంట. సేమ్ అలాగనే ఇఫ్ ద వేజెస్ డిక్రీజెస్, ఒకవేళ సేమ్ వేజెస్ డిక్రీజ్ అయిందంటే డిమాండ్ ఫర్ లేబర్ ఏమవుతుందంట? డిమాండ్ ఫర్ లేబర్ ఇంక్రీజెస్. ద డిమాండ్ ఆఫ్ లేబర్ కర్వ్ ఇస్ నెగిటివ్. అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఏముంది? నెగిటివ్ రిలేషన్షిప్. అర్థమైందమ్మా? సప్లై ఆఫ్ లేబర్ హ్యాస్ ఎ పాజిటివ్ రిలేషన్షిప్, వెర్ ద డిమాండ్ ఫర్ ద లేబర్ హ్యాస్ ఎ నెగిటివ్ రిలేషన్షిప్. దట్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ కర్వ్. ఇక్కడ ఏం చేసామంటే ఆన్ OX యాక్సిస్ వీ హ్యావ్ మెజర్డ్ ద సప్లై ఆఫ్ లేబర్ అండ్ డిమాండ్ ఆఫ్ లేబర్. ఇక్కడ రాసుకుంటామా? ఆన్ OX యాక్సిస్ వీ హ్యావ్ మెజర్డ్ సప్లై ఆఫ్ లేబర్ అండ్ డిమాండ్ ఆఫ్ లేబర్. ఆన్ OY యాక్సిస్ వీ హ్యావ్ మెజర్డ్ ద వేజెస్, రియల్ వేజెస్. దీంట్లో చూడండి అమ్మా, సప్లై ఆఫ్ లేబర్ కర్వ్ పైకి వెళ్తుంది, డిమాండ్ ఫర్ లేబర్ కర్వ్ కిందికి వస్తుంది. ఇక్కడ ఏంది? ఇంటర్సెక్షన్ ఆఫ్ డిమాండ్ ఫర్ లేబర్ అండ్ సప్లై ఆఫ్ లేబర్ని ఇక్కడేమో లేబర్ని Lతో రిప్రజెంట్ చేసాం, వేజెస్నేమో Wతో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఏమైందంటే వేజెస్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే OW నుంచి OW1 వరకు ఇంక్రీజ్ అయింది, అప్పుడు దీన్ని ఏమన్నామంటే OW1 అన్నాం. మళ్ళీ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో దాన్ని ఏమన్నామంటే OW2 అన్నాం. ఇప్పుడు చూడండి, సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ మోర్. ఇక్కడ ఏమవుతుంది? ఈ స్టేజ్లో OW1 దగ్గర సప్లై ఆఫ్ లేబర్ ఏముందంట? మోర్ ఉందంట. డిమాండ్ ఫర్ లేబర్, ఇగో సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ మోర్, డిమాండ్ ఫర్ లేబర్ ఈజ్ లో. డిమాండ్ ఫర్ లేబర్ ఏమో తక్కువ ఉంది, సప్లై ఆఫ్ లేబర్ ఏమో మోర్ ఉంది. ఇక్కడ చూడండి అమ్మ, కర్వ్ ఇక్కడ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ మోర్, బట్ ద డిమాండ్ ఫర్ ద లేబర్ ఈజ్ లెస్. లేబర్ ఇక్కడే ఉన్నారు, ఆగిపోయారు, కానీ సప్లై ఆఫ్ లేబర్ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. అయితే సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ మోర్, వెరస్ ద డిమాండ్ ఫర్ ద లేబర్ ఈజ్ లెస్. దట్ ఈస్ ఎట్ పాయింట్ OW1. సేమ్ అలాగనే నెక్స్ట్ స్టేజ్లో ఏమైందంటే OW2 దగ్గర డిమాండ్ ఫర్ లేబర్ మోర్ అయిపోయిందంట. ఈ స్టేజ్లో ఏమైపోయింది? డిమాండ్ ఫర్ లేబర్ మోర్ అయిపోయింది. డిమాండ్ మార్కెట్లో చాలా అవసరం ఉంది, ఎవరిది? డిమాండ్ ఫర్ లేబర్ ఏమో మోర్ అయింది. ఇది మోర్ అయినప్పుడు సప్లై ఆఫ్ లేబర్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. డిమాండ్ ఫర్ లేబర్ ఈజ్ మోర్, వెరస్ ద సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ లెస్. అంతే, అర్థమైందమ్మా? OW1 దగ్గర సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ మోర్, డిమాండ్ ఆఫ్ లేబర్ ఈజ్ లెస్. సేమ్ అలాగనే OW2 ఈ సిచ్యువేషన్లో డిమాండ్ ఫర్ లేబర్ ఈజ్ మోర్ అండ్ సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ లెస్. దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కర్వ్. అర్థమైందమ్మా? నెక్స్ట్ వచ్చేసి in the above diagram, supply of labor and demand for the labor is measured on OX axis. అంటే OX axis పైన ఏం మెజర్ చేస్తున్నాం? సప్లై ఆఫ్ లేబర్ అండ్ డిమాండ్ ఫర్ ద లేబర్. ద రియల్ వేజ్ రేట్ ఈస్ మెజర్డ్ ఆన్ OY యాక్సిస్. అంటే వేజ్ రేట్, రియల్ వేజ్ అని రాసుకోండి, వేజ్ అని రాసుకున్నామా మీ ఇష్టం. రియల్ వేజ్ ఈస్ మెజర్డ్ ఆన్ OY యాక్సిస్. తర్వాత ఏముంది? అండ్ ద వేజ్ రేట్ ఫాల్స్. ఇక్కడ ఏమవుతుందమ్మా? వేజ్ రేట్ ఫాలింగ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, ఇది W, ఇది W1, ఇక్కడ వచ్చేసి W2 వచ్చింది. అంటే W నుంచి ఏదైనా పైకి పోయిందనుకో ఇంక్రీజ్ అయినట్టు, ఎప్పుడైతే అది కిందికి వచ్చిందో డిక్రీజ్ అయినట్టు.
అర్థమైందా? దీని క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ద రియల్ వేజ్ రేట్ ఈస్ మెజర్డ్ ఆన్ ఓవర్ యాక్సిస్, హెన్స్ వేజ్ రేట్ ఫాల్స్. అంటే కిందికి వచ్చింది కాబట్టి ఏమైంది, ఫాలింగ్ అయిపోయింది. దీని అజంప్షన్స్ ఉన్నాయి. అజంప్షన్స్ అంటే ఏంటి, దేర్ ఇస్ నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేదు. దేర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ కాంపిటీషన్. అంటే ఈ క్లాసికల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఏ సిచ్యువేషన్ వస్తుందంట, పర్ఫెక్ట్ కాంపిటీషన్ సిచ్యువేషన్ వస్తుందంట. వేజ్ రేట్ ఈస్ ఫ్లెక్సిబుల్. వేజ్ రేట్ ఫ్లెక్సిబుల్ ఉంది, ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వట్లేదు, ఫ్లెక్సిబుల్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే క్రిటిసిజం కూడా ఉంది. ద అజంప్షన్ ఆఫ్ ద ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇస్ అన్రియలిస్టిక్. అమ్మ ఇప్పుడు ఎంత మనం డెవలపింగ్ కంట్రీ ఉన్నా ఏముంది, ఫుల్ ఎంప్లాయ్మెంట్. అది డెవలప్డ్ కంట్రీ ఉండొచ్చు, డెవలపింగ్ కంట్రీ ఉండొచ్చు, ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు పాసిబుల్ కాదు. ఇది అన్రియలిస్టిక్ అజంప్షన్. వేజ్ కట్ పాలసీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ పాలసీ ఇన్ ద మోడర్న్ టైమ్స్. ట్రేడ్ యూనియన్స్ వుడ్ నెవర్ యాక్సెప్ట్ దిస్. అమ్మ నీకు వచ్చే శాలరీ నుంచి తగ్గిస్తామంటే మనం ఉంటామా, మనం ఊరుకుంటామా? మనం ఊరుకున్నా కానీ మన కొన్ని యూనియన్స్ ఉన్నాయి, లేబర్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్, కొన్ని యూనియన్స్ ఉంటాయి, వాళ్ళు ఊరుకోరు. వేజ్ కట్ పాలసీ రియల్ లైఫ్లో యాక్సెప్టబులే కాదు. ఈక్విలిబ్రియం బిట్వీన్ ద సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ నాట్ బ్రాట్ about by a flexible rate ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఈక్విలిబ్రియం బిట్వీన్ ద సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఫ్లెక్సిబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఈక్విలిబ్రియం ఉండదు. దేంట్లో, సేవింగ్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ పైన ఈక్విలిబ్రియం ఉండదు. ఫ్లెక్సిబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఓకేనమ్మా? ఈక్విలిబ్రియం బిట్వీన్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ నాట్ బ్రాట్ బై ఏ ఫ్లెక్సిబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఇవి రెండు మధ్యలో ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల రాదు. ద ప్రాసెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్ ఈజ్ నాట్ ఆటోమేటిక్. అంటే ఈక్విలిబ్రియం ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ ఆటోమేటిక్ ఉండదు. ఏంది, ద ప్రాసెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్ ఇస్ నాట్ ఆటోమేటిక్. ఏంది, ఈక్విలిబ్రియం బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్ ఎప్పుడు ఆటోమేటిక్గా ఉండదు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆన్సర్ ఫర్ ద 10 మార్క్స్ ఆన్సర్ అమ్మా. ఓకేనమ్మా? హ్యావ్ ఎ నైస్ డే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, కమెంట్ మీద కమెంట్ బాక్స్ అమ్మా. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.